బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదవుల కోసం అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడేపల్లిగూడెం మండలం పట్టెంపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు జనసేనలో ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే వారిని జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను 100% నెరవేర్చే విధంగా తాను కృషి చేస్తున్నారన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండడంతో గ్రామాల అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలన్నారు. రాజకీయ వేధింపులకు దూరంగా ఉంటానని, ఏ పార్టీ వారైనా ప్రజలందరికీ న్యాయం చేయడమే తన విధానమన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి సంక్షేమాలే ముఖ్యమన్నారు. 2019లో తాను ఓటమి చెందినప్పటికీ పట్టంపాలెం గ్రామస్తులు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించారని, వారి రుణం తీర్చుకుంటానన్నారు. పట్టంపాలెం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరుకొల్లి వెంకన్న, కడలి వెంకటేశ్వరరావు, చేపల గంగరాజు, చేపల సతీష్, చేపల శ్రీను, గడ్డం నాగార్జున, కాతగాని సూర్యచంద్రం, జయరాజు, తానేటి సుబ్బారావు, చేపల వనవయ్య, చేపల పెద్దరాజు, బొమ్మ మార్నియ్య, బొమ్మ చిట్టయ్య, మద్దాల వెంకట్రావు, కడియం ప్రసాద్, నిడదవోలు వెంకటేష్ తదితరులు జనసేన పార్టీలో చేరిన వారున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, గ్రామ సర్పంచ్ బొనిగే పోతన్న, రాయుడు శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. బృందం అంతా కలిసి ఈరోజు జనసేన పార్టీని ఆదరించినందుకు జనసేన కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో ఆ గ్రామాన్ని మన పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు మీరు వైసీపీలో ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఎలక్షన్లు అనేవి, రాజకీయాలు అనేవి ఎలక్షన్ల వరకు ఉండాలి. ఆ తర్వాత గ్రామాల అభివృద్ధిగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ వేరంపాలెం దాదాపుగా 15 కోట్లతో తేజంపూడి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఈ విలేజ్ అన్నింటిలో కూడా ఇవాళ అన్ని చోట్ల మనం పనిచేస్తాకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనకు బాగా కలిసి వచ్చింది. చెప్పాలంటే అన్ని విలేజ్ల్లో లింక్ రోడ్లు అన్నీ వేసుకోగలిగాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో విలేజ్ అన్నింటిలో డ్రైన్లు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ రకమైన అభివృద్ధి చేయకోకుండా వదిలేసిన సందర్భం నుంచి ఈరోజు అన్ని గ్రామాల్లోనూ దాదాపు 4000 కిలోమీటర్లని ఈ రాష్ట్రంలో నిర్మించి ప్రతి పల్లెటూరులోనూ పండగ చేయాలనే వాతావరణంతో 13,300 పంచాయతీల్లో మీటింగ్లు పెట్టి అన్ని పంచాయతీల్లోనూ ఇవాళ మీరు ఒకటి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలు SC/ST గ్రాంట్ కానీ, ఎవరికైతే అంబేద్కర్ విదేశీ విద్య అని చదువుకునే పిల్లలకి ఇచ్చే లోన్ కానీ అన్నీ మొత్తం క్యాన్సిల్ చేశారు. కానీ మన మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత SC/ST సప్లైలో నిధులు వస్తూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మన ప్రభుత్వంలో కల్పిస్తాం. తప్పకుండా మన అందరూ కలిసి ఆ గ్రామాన్ని బాగా చేసుకోవడానికి మనకు కలవాలి. ఇప్పుడు నాకు ఎలక్షన్ లేదు, అయినప్పుడు కూడా రాబోయే రోజుల్లో మన అందరూ కలిసి అభివృద్ధి దిశగా పాటించాలి తప్ప మేము జనసేన, మేము బీజేపీ, మేము తెలుగుదేశం, మేము వైసీపీ అంటే గ్రామాల్లో కుదరదు. అందరూ కలిసి ఉంటేనే కక్షలు